పరిశుద్ధుడు పరమాత్మ దేవ, మీ ఘనమైన నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో మరి గతించిన శుక్రవారం నుంచి మరలా ఈ శుక్రవారం దినం వరకు కాచి దాచి కాపాడి ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయం నచ్చిన మందగా చేరుకుని తండ్రి, మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధమైన మాటలు మరి మీ పిల్లలకు మీ ఎదుట నిలబడి మీ పిల్లలకు ఉపదేశించుండగా సమోచితమైన జ్ఞానాన్ని కృపను నాకు అనుగ్రహించండి తండ్రి. చెప్పుచున్న నాకు సమోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి, మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మాటలు ఇవి అలా ఉన్నవో లేవో చూసుకునే మనసు, హృదయము దయచేయండి. ప్రతి ఒక్కరు ఎన్ని విడిచివారు కాకుండా హృదయం అనే పలక మీద రాసుకునే భాగ్యాన్ని, ధన్యతను అనుగ్రహిస్తారని అడుగుచు ఈ చిన్న ప్రార్థన మీ పాఠం చేసుకుంటారని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. సమయం ఇచ్చిన అధ్యక్షునికును మరి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న రవాణకును నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా వందనములు. అందరికీ నా వందనం. అందరూ బాగున్నారు కదండి? రైట్. అయితే మనం పాఠంలోకి వెళ్ళే ముందు కొన్ని మాటలు చెప్పాలను. కొన్ని మాటలు పాఠానికి సంబంధం కాదు, ఎందుకంటే మేము మార్గంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు నా ఆత్మీయ సోదరులు సురేష్ గారు కొన్ని మాటలు చెబుతూ ఆత్మనికి కొంచెం ఇలా మాట్లాడాలి అని అనిపించింది. సో నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే ఈ ప్రపంచంలో 3 ways మనకు అందరికీ తెలుసు. 3 ways కనపడతాం. అవి ఏంటంటే ఒకటి క్రైస్తవులు, ఒక ముస్లిము, ఇంకా హిందువులుగా 3 వర్గాలు మనకి కనపడుతున్నాయి. పాటలు ఇక్కడ నిలబడి చెప్పేటప్పుడు అంటే వేరే వేరే ఆలోచనలో ఉంటారు వాళ్ళకి. అంటే మనం డైరెక్ట్ ఒక వే నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరు మనమంతా మన పూర్వీకులు అన్యులుగా ఉన్నవారే కదండి. అంటే తర్వాత క్రమేపీ ఇప్పుడు క్రైస్తవులు అయిపోయారు కదా. సో వీళ్ళకి అనాలోచన అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అప్పుడు మనం నేర్చుకున్నప్పుడు బైబిల్ గురించి తెలిసినప్పుడు, బైబిల్ గురించి నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలని అంటే అలాగే 3 ways కనపడుతున్నాయి, 3 రూట్లు. ఒక వ్యక్తి అక్కడ కూర్చుని ఉన్నాడు అనుకోండి, 3 వ్యక్తులు వచ్చి ఇలాగే వెళ్ళాలి, కరెక్ట్, ఈ రూటే కరెక్ట్ అని ఎవరు పడతారు చెప్పేశారు అనుకోండి, అతని మైండ్ ఎలా ఉంటుంది? ఆ మైండ్ కరెక్ట్గా పనిచేస్తుందా? చేయదు. అంటే ఇది కరెక్టా, నేను ఈ వేలు వెళ్తే నేను వెళ్ళవలసిన చోటుకి వెళ్తానా, ఈ వేకి వెళ్తే నేను గమ్యానికి చేరుకుంటామా అన్న కన్ఫ్యూజన్లో ఈ ప్రపంచం ఉందని చెప్పచ్చు కదా. సో ఇక్కడ నిలబడి దయచేసి నాకు చెప్పనంత వరకు చెప్తున్నాను. దయచేసి ఇక్కడ నిలబడి ఎవరు చెప్పున్నా ఒక మనిషికి ఉపకారంగా ఉండే విషయాలు మాత్రమే చెప్పాలి. ఎన్నో మాటలు బైబిల్లో ఉన్నాయి పిల్లలు, ఎన్నో మాటలు, ఎన్నో కోణాలుగా మనం అవి వివరించవచ్చు. ఒక వ్యక్తి ఒక రకంగా వివరిస్తారు, మరొక వ్యక్తి మరొక రకంగా మాట్లాడతారు. సో ఒకటే వేని ఎన్ని రకాలుగానా మరుస్తున్నారు. సో మనం ఇక్కడ నిలబడి మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా బైబిల్ ఉన్నదే చెప్పాలి, లేనిది కల్పించకూడదు. ఇది ముఖ్య అంశం. ఓకే, ఇప్పుడు పాఠంలోకి వెళ్ళిపోదాం. నేను ఈ వారం చెప్పవలసిన పాఠం పేరు దావీదు గారిలో ఉన్న ధైర్య సాహసము మీలో ఉందా? దావీదు గారిలో ఉన్న ధైర్య సాహసము మీలో ఉందా? లేకపోతే దావీదు గారిలో ఉన్న ధైర్యం నీలో ఉందా అని కూడా రాసుకోవచ్చు. ఓకే పిల్లరా, దావీదు గారు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితము జీవించిన వ్యక్తి. ఆయన జీవితం గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం.
దేవుడు ఆయన కోసం దేవుడి కోసం ఆయన ఎలా బ్రతకడండి? ఉన్నతంగా బ్రతకడు. కనుక ఆయన జీవితం దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. కనుక మనం వేల సంవత్సరాల తర్వాత మరలా మనం దావీదు గారి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎన్నోసార్లు దావీదు గారి గురించి మనం విన్న మాటలే, కొత్తవేమి కాదు. సో అయినా మనం ఒక కోణంలో ఆలోచించుకోవాలి, నేర్చుకున్నాం. దావీదు గారు చాలా ఉన్నతమైన వ్యక్తి అని బైబిల్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం. గొప్ప వ్యక్తి అని చెప్పగలుగుతున్నాం. దేవుడు ఉద్దేశాలన్నీ ఆయన నెరవేర్చిన వ్యక్తి, ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు గారు ఎవరండి? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు. నేను ఇష్టాన్ని నెరవేర్చాడు అనుకుంటే దావీదు గారు నెరవేర్చాడు. దావీదు గారు మంచి సాక్ష్యం ఇచ్చాడు. దావీదు గారి గురించి దేవుడే, దేవాతి దేవుడు ఒక నరుడు, ఒక మనిషిని గురించి దావీదు గారి గురించి సాక్ష్యం ఇచ్చాడు. మన కోసం సాక్ష్యం ఇస్తాడా? మనము సాక్ష్యార్థంగా ఉంటున్నాం అంటే మన హృదయం మనల్ని కలవరపరిచేస్తుంది. చూడండి, దావీదు గారి లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా లేవో చూసుకున్నట్లయితే మనం బైబిల్ తీసి చూసి నేర్చుకోవాలని మీకు చెప్తున్నాను. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 4వ వచనం నుంచి చూసుకుందాం. ప్రతి ఒక్కరు బైబిల్ తీయండి, చూడండి, అందులో అలా ఉన్నావో లేవో సరి చేసుకోండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 4వ వచనం. గాతువాడైన గొలియాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరు. అతడు 6 మూరల జాన ఎత్తు మనిషి. అతని తల మీద రాగి స్థిర స్థానం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఎర్ర కర్ర ఈట కర్ర నేత గాని తోనే అంత పెద్దదిగా. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుమును 600 తులముల ఇనుమును ఎత్తుగలది. ఒకడు తాలును మోయిచు అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి నేను ఫిలిష్తీయుడను కానా మీరు సౌలు దాసులు కారా మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున 10 ఈ దినమున నేను ఇశ్రాయేలుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడల వాడు నేలను పోట్లాడమని ఫిలిష్తీయులు చెప్పుతూ వచ్చును. సౌలును ఇశ్రాయేలందరూ ఆ ఫిలిష్తీయుల మాటలను విన్నప్పుడు బహుభీతులయ్యేరి. చూడండి, ఇజ్రాయేల్ ప్రజల్లో ఆయన చూడండి, గొలియాతు అనేవాడు ఉన్నాడంట. అతను ఎవరండి? శూరుడు. అంటే యుద్ధానికి ఎన్నో యుద్ధాలు చేసిన వ్యక్తి అండి. అతన్ని ఏమంటున్నాడంటే చూడండి, మళ్ళీ చూడండి, ఎక్కడ 4 గోతువాడైన గొలియాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరి
వచ్చును. అతడు 6 మూల జానుడు ఎత్తు. అతని తల మీద రాగి శిరస్థానం ఉందంట. అతని తల మీద ఏముందంటే యుద్ధానికి కావలసిన సామగ్రి, అంటే ఆయన స్థిరస్థానం ఉండేను. అతడు యుద్ధ కవము ధరించుకున్నవాడే. ఆ కవచము 5,000 తులములు కదా, 6,000 5,000 తులములు రాగి ఎత్తుగలది. మరియు అతడు కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఏటకర్ర అంటే ఎంత ఉంటుందండి? మనం పడవ చూస్తాం కదా, ఒక పడవ చూస్తారు కదా, ధోని, దాన్ని ఏటకర్ర అంటారు. చదువున్నా. అతని ఏటకర్ర నేతగాని ధోని అంత పెద్దది. మరియు అతని ఏట కొన ఎంత ఉందండి? 600 తులములు. తులములు అని అంటే కిలో వచ్చు. నాకు తులములు అంటే అంత తెలియదు. అంటే బంగారం తులములు వేరు, ఆ తులములు వేరు. సో ఎంత ఉందండి? 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు దాన్ని మోస్తా ఉంటాడంట, డాలును మోయించు అతను ముందర పోచుండెను. అతడు నిలిచి ఇజ్రాయేలు దండులను పిలిచి వాళ్ళని పిలుస్తున్నాడు అంట. ఇజ్రాయేల్ అందరినీ పిలుస్తున్నాడు అంటండి. ఎవరో గొలియత్ పిలిచి వాళ్ళకి ఏమంటాడు చూడండి, యుద్ధ పంతులు తీర్చుటకై మీరు ఎందుకు పోట్లాడటానికి మీరు ఎందుకు గుంపులుగా వస్తున్నారు? మీలో ఒకరిని నియమించుకోండి అని చెప్తున్నాడు. చూడండి, చదవండి అన్న. తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చింది? నేను ఫిలిష్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకోండి, అతనితో నేను పోట్లాడతాను అని చెప్తున్నాడు. నాతో పోట్లాడి నన్ను చంపగోరని ఎడలా మేము మీకు దాసులుగా ఉంటాము. ఒకవేళ అతన్ని నేను కనుక చంపేస్తే మీరు మాకు దాసులుగా ఉండండి అని గొలియతు సవాలు ఇస్తున్నాడండి. చూడండి ఇంకా కిందకి 9వ వచనం చూడండి. అతడు నాతో పోట్లాడి చంపిన ఎడలా మేము మీకు దాసులము ఇదము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాస్యం చేయదు. ఈ దినము ఒకరిని ఏర్పరచండి. ఎందుకు మీరు అందరూ గుంపులు కూడా వస్తున్నారు? ఒకరిని నియమించిన తర్వాత, అంటే మనం చాలా లోకంలో చూస్తాం కదండి, ఒక గేమ్ విషయంలో కానీ ఒకరిని ఏమన్నా చేయడానికి సినిమాల్లో కానీ కొన్ని సందర్భంలో ఈ సందర్భం మనం చాలాసార్లు చూసాం కదా, ఎవరినో ఒకరు నియమిస్తారు లాస్ట్. అలాగే ఆయన ఏం చెప్తున్నాడంటే ఒకరిని నియమించుకోండి అని చెప్తున్నాడండి. 10వ వచనం చూడండి. ఈ దినమున నేను ఇశ్రాయేలును సైన్యమును తిరస్కరించుతున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదామని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచున్నాడు. సౌలును ఇశ్రాయేలును ఆ ఫిలిష్తీయుడు మాటలో విననప్పుడు బహు భీతులయ్యారంటే. చూడండి, అంటే సౌలు ఎవరంటే ఆ టైంలో రాజు అంటే రాజు ఇంకా ఇజ్రాయేల్ అందరూ ఏం చేస్తున్నారంటే బహుభీతులైరి అని అంటే భయపడిపోతున్నారని, గజ వణుకుపోతున్నారు. అంటే ఆయన వచ్చి సవాలు ఇసురుతున్నాడు, మీలో మగాడ లేడా, మీరు ఒక మగాడిని తయారు చేయండి అని ఆయన చెప్తున్నప్పుడు మన దావీదు గారు అన్నలో యుద్ధంలో ఉన్నప్పుడు ఎస్ఐ గారు క్షేమం తెలుసుకునడానికి కొన్ని జున్నిగడ్డలు అవి పంపి క్షేమం తెలుసుకోమని దావీదు గారిని పంపుతారండి. అప్పుడు చూడండి, ఇదే అధ్యాయంలోని 23వ వచనం. అతడు వారితో మాట్లాడుచుండగా
అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పైన చెప్పిన మాటలన్నీ చొప్పున పలుకుగా దావీదు విన్నారు. దావీదు గారు విన్నారంట. ఏం చెప్తున్నాడు? పై మాటలంటే పైన చదువుకున్నాం కదండి మనం ఇప్పుడు వరకు. అంటే ఆయన వస్తున్నాడు, వచ్చి సవాలు ఇస్తున్నాడు అని ఇక్కడ దావీదు గారు విన్నారంటండి. విన్న తర్వాత చూడండి మరొక మాట, 15వ వచనం. ఆయన 15వ వచనం చూడండి. అంటే దావీదు గారు విన్నారు. గొలియాతు ఎన్ని రోజులు పట్టించి వచ్చి సవాల్ ఇస్తున్నాడో ఇక్కడ తెలియపరిచారు. 15వ వచనం చదవండి అన్న. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలు మేపుచు సౌలు నద్దకు తిరిగి వచ్చి ఉండును. ఆ ఫిలిష్తీయుడు ఉదయములను సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తను అగుపరుచుకుంటున్నాడు అంటండి. ఆయన తను అగుపరుచుకుంటున్నాడు అంటండి. ఎవరు? గొలియాతు వచ్చి పై చెప్పిన మాటలని విన్న తర్వాత ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? ఒకసారి 15 వచ్చింది కదన్నా. అతడు ఇదాధ్యాయం 23 వచ్చింది. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు 32 చదవండి. 32 చూడండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తం లేదు. మీ దాసుడినైనా నేను వానితో పోట్లాడి దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి విద్యాభ్యాసం చేసిన వాడు దావీదుతో అన్నాడంట. దావీదు గారు సౌలుతో అంటున్నారంటండి. సౌలుతో ఇట్లా అన్నాడు, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను ఆడిచుండగా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి గొర్రె పిల్లని ఎత్తుకుపోచుండగా దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. చూసారంటే అంటే దావీదు గారు ఎవరు చెప్తారండి? సౌలు గారికి చెప్తారు. అంటే నా తండ్రి గొర్రెలు కాపరి, నేను ఆ గొర్రెలు కాసినప్పుడు ఎలుగుబంటి వస్తుందంటండి, సింహం వస్తుందంట. చూడండి 23 వచ్చింది చూడండి. సౌలు ఈ ఫిలిష్తీయుడు ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. ఏమంటున్నాడంటే ఆయన దావీదు గారికి బలం సరిపోదంటండి. నీవు బాలుడు, చిన్న పిల్లవాడు. వాడు బాల్యం నుండే విద్యాభ్యాసం చేసినవాడు. బాల్యం నుండి అంటే చిన్నప్పటి నుంచి యుద్ధానికి తయారైన మనుషుడండి. ఎవరు? గొలియాతు అండి. అందుకే ఇక్కడ సౌలు గారు ఏమంటున్నారంటే నీవు బాలుడు, వాడు బాల్యము నుండి విద్యాభ్యాసం చేసిన వాడు దావీదుతో అని. అందుకు దావీదు ఏమంటున్నారు? సౌలుతో ఇట్లా నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవుచుండగా నేను దానిని తరిమి. చూడండి, తరమటం అంటే అండి పిల్లి అనుకుంటున్నారండి. సింహం రోజుకి ఎంత ఆహారం తింటో తెలుసండి? 250-280 కిలోలు మాంసాహారం తింటదండి.
అటువంటి బలమైన సింహాన్ని దావీదు గారు ఏం చేశారంటే చూడండి, తరిమి అని అంట చూడండి, అక్కడ తరిమి చంపి దాన్ని చంపి దాని నోట నుండి ఇడిపించుకుని బర్రెని గోరుని. అంటే ఎంత సాహసం అండి, ఎంత బలజ్ఞుడు అండి ఇది. మళ్ళీ చూడండి అన్నది అన్నమాట. నేను దానిని తరిమి ఎన్ని వచ్చింది? 35. నేను నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గెడ్డం పట్టుకుని దాన్ని గెడ్డం పట్టుకుని కొట్టి దానిని చంపి దాన్ని గెడ్డం పట్టుకునండి చీల్చానండి. మనం ఎన్నో చిత్రకారులు ఇలా చీల్చినట్టు మనకు చూపిస్తున్నారు. అంటే ఆయన ఎంత ఉంటారండి? 60, 50, 70 కేజీలు ఉంటారు. అంటే సింహానికి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అండి ఆయన. ఊహించుకుంటే ఆ సింహం తినే ఆహారంలో ఈ 70-80 కేజీలు ఒక బ్రేక్ఫాస్ట్. అలాంటి వ్యక్తి సింహాన్ని దానికి గడ్డం పట్టుకుని చేర్చడం అంటే ఒకసారి ఊహించుకోండి. మనం కొన్ని దృశ్యాల్లో చూస్తున్నాం, సింహం అలాగొచ్చి ఎవరినో చెడ్డపెట్టని ఎత్తిపోతున్నట్టు, లేకపోతే ఈ సీసీ కెమెరాల నుంచి సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా ఈరోజు. మనం అవి చూసేటప్పుడు కుదిరేసి వెళ్ళిపోయినప్పుడు ఎంత అదృశ్యంగా ఫీల్ అవుతాం. అంటే చూడండి, ఎంత బలమైన సింహాన్ని గడ్డం పట్టుకుని దాన్ని చూడండి 35 దానిని తరమటం అంటే అండి ఒక కుక్కను తరుగుతాము, ఒక పిల్లిని తరుగుతాము, కోడిని తరుగుతాం మనం. ఒకవేళ అది తిరగబడితే మరి కోడి భయపడతామా లేదా? కోడి తిరగబడుతుందండి, పిల్లి తిరగబడుతుందండి, కొడుతుంది పిల్లి, కొడితే పట్టుమని గుచ్చిపోతాయి. సింహం అంటే అది మీదకి రాగా దాన్ని గడ్డము పట్టుకుని ఇలా పిగలు లాగడం అంటే ఎంత సాహసం అండి. చూడండి, విడిపించి తిని అది నా మీదకి రాగా చంపి తిని. 36. ఆ సింహము ఎలుగుబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత వాటిలో ఒకని వలె ఉన్నాడు. అంటే ఆ రెండట్లని చంపడం. ఇక్కడ పై మాటలు చూడండి, ఇక్కడ చూడండి, దేవుడు ఇక్కడ జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటి వలె ఒకదాని వలె అగును. కింద చదవడం, సింహ యొక్కయు బలము నుండి ఎలుగుబంటి బలము నుండి అంటే ఇప్పుడు ఈ వాక్యం బట్టి మనకి ఏమర్థమవుతుంది? దావీదు గారు ఆయన సొంత బలం కాదండి. ఇక్కడ చూడండి, యెహోవా నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నేను నన్ను విడిపించిననియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదు గారు అన్నారంటండి. అసలు యుద్ధానికి ఎవరు వెళ్ళాలండి? సౌలు గారు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? పొమ్ము. అందుకు సౌలు, పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉన్నాడని. యెహోవా తోడుగా ఉన్నాడు అంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కనుక ఆయన చంపగలిగాడండి. ఆయన గడ్డం పట్టుకుని చేర్చగలిగాడు. అంటే ఆయనకి అంత విశ్వాసం అండి. ఇప్పుడు అదే విశ్వాసంతో ఈ గొలియాతునని వాడిని నేను చెయ్యిస్తాను అని అంటాడండి. ఇంకా ముందుకు చూస్తే చూడండి, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్థానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించి ఈ సామాగ్రి దావీదునకు వాడుగా లేనందున గనుక తనకు తొడిగిన వాటిని కట్టి వెళ్ళగలిగినది లేనిది
చూచుకుని తర్వాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, దావీదు ఈ వాడుక లేవు అని వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఉమ్, ఏటి లోయలో నుండి ఉమ్, 5 నున్నని రాళ్ళను ఏరుకొని ఆ, తన యొద్దనున్న చిక్కంలో ఉంచుకుని ఒడిసెల చేత పట్టుకుని ఒడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చెరువుకు పోయాను. ఆ ఫిలిష్తీయుని చెరువులకు పోయింది. చూడండి, ఆయన సౌలు గారు యుద్ధానికి కావలసిన యుద్ధ కవచములన్నీ ధరింప చేశారండి. కానీ ఈయన వాడికి లేనందున వాటిని తీసేసి అంటే ముందు కూడా ఆ సింహాన్ని ఆ యొక్క ఎలుగుబంటిని చంపినప్పుడు కూడా ఆయన ఏం వాడుంటారు? వీటిని బట్టి చూస్తే ఇలాగే కర్ర, ఒడిసెలు, నున్నపి రాళ్ళు. అంటే సింహాన్ని కూడా తరుముతూ తిప్పుతూ కొడితే అది కూడా పరిగెట్టేసినాయండి ఆ దెబ్బకి. అంత ఫోర్స్ అండి అది. అందుకని అది పరిగెట్టగలిగింది. ఆయన వెనక ఈయన పరిగెట్టగలిగాడు. అందుకే తరిమి అని మనకు అర్థమవుతుంది. మనం ఆలోచించాలి ప్రియులరా, అంటే ఎంత ధైర్యము, ఎంత బలము దావీదు గారికి. చూడండి ఇక్కడ 40 వచనం, తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో 5 నున్న ఏటిలో అక్కడ తయారు చేసుకున్న రాళ్ళు కదండి. అలా ఏటిలోకి వెళ్ళి అలలకు కొట్టుకున్న నున్న రాళ్ళు మనకు దొరుకుతూ ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాం. నున్నట రాళ్ళు అవి ఏరుకుని 5 రాళ్ళు ఏరుకుని చిక్కంలో ఉంచుకుని ఒడిసెల చేత పట్టుకుని పోయెను. దాలుమోయేవాడు ముందుగా నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి చుట్టూ పార చూసాడంటండి. ఆ జనంలో ఆయన కనపట్లేదా మరి? చుట్టూ పార చూసి దావీదును కనుగొని బాలుడై ఎటువాడును ఎర్రని వాడును రూపశీలుడి ఉండుట చూచి అతని తునీకరించాడంటండి. ఆయన తునీకరించాడా? ఏమని తునీకరించాడంటండి? చూసారా? బాలుడు ఇతనితో నాకు పని ఏంటి? వీడు చిన్న పిల్లడు, నేనా యుద్ధశూరుని, ఇతను చిన్న పిల్లడు, ఇతనితో నాకేంటి అన్నయ్య ఏమించాడంటండి? తృణీకరించాడంట. తునీకరించి ఆ ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కననుకున్నావా? నేను కుక్కననుకున్నావా? కర్రకి వస్తున్నా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూముఖములకును ఇచ్చివేతనని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనెను. అందుకు దావీదుకి సవాల్ ఇసిరాడండి. ఏమని ఇసిరాడు చూడండి. దేవతల పేరట దావీదును శపించారంట. శపించి నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమి మృగములకును ఇచ్చివేతనని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా దావీదు కూడా సవాల్ ఇస్తున్నాడు. చూడండి, దావీదు నీవు కత్తియు వేటయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. నువ్వు ఏం నమ్ముకున్నావు? కత్తి నమ్ముకున్నావు, బల్లెం ధరించుకున్నావు, ఈటను పట్టుకున్నావు అని నేనేం ధరించుకున్నానని చెప్తున్నాను ఆయన. యెహోవా పేరు సైన్యములు, ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న సైన్యములకు ఆయన యెహోవా పేరట దేవుడు అంటే ఆయనకి గొప్ప ప్రేమ అండి, గొప్ప అభిమానం అండి. దావీదు గారికి దేవుడు అంటే ఎంతో ఇష్టం ప్రియులరా. అందుకే దేవుడు ఇష్టానుసారమైన మనుషుడు అని స్వయంగా దేవాది దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూసాం ప్రియులరా. చూడండి, ఇంకా చదవండి అమ్మా. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. అంటే
చంపుతాను అంటున్నాడండి. ఆయనకేమో యుద్ధ కవచములు ఉన్నాయి, చేతులు బల్లెములు ఉన్నాయి. ఈయన చేతులు ఏముందండి? కర్ర, ఒడిసిలు, రాళ్ళు తప్ప ఏమీ లేవు. చూడండి అక్కడ మళ్ళీ చూడండి అన్నమాట. ఈ దినమున యెహోవా నిన్ను నాకు నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతిను. ఇశ్రాయేలులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబారమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. చూసారా, ఈయన కూడా సవాలు చెప్తున్నాడు అంటుంది. నీ తల తెగవేస్తాను, నీ శరీరం, నీ దేహాన్ని ఆకాశ పక్షులకి వేస్తాను, భూమి మీద మృగాలు ఉన్నాయి మృగాలకి వేసేస్తానని ఆయన ఎలాగా సవాలు ఇస్తున్నాడో దావీదు గారు కూడా సవాలు ఇస్తున్నాడు పిల్లలు. అప్పుడు చూడండి 47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరిదండి? యెహోవాదే. అంటే యెహోవా దేవుడు ఈయనకి సహాయంగా ఉంటున్నాడండి. ఎవరికి? దావీదు గారికి. అంత నమ్మకం అండి. అంటే మనం కూడా యుద్ధం అంటే ఆయన చేసిన యుద్ధం కాదండి, మనం కూడా యుద్ధం చేయాలి. ఎలా చేయాలి అని అంటే, ఇదిగో దేవుడు సహాయము ద్వారా నేను ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని చంపాను. ఆ సింహాన్ని దగ్గరికి వెళ్ళే ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు అని ఆయన ఎంత ధైర్య సాహసం చేశారో అంత ధైర్యంగా మనం ఏ పనైనా ప్రారంభించినప్పుడు అదే ధైర్యము, అదే విశ్వాసము, అదే నమ్మకము మనకు ఉండాలి. పిల్ల మనకుంటే దావీదు గారు జయించినట్టే. దావీదు గారు ఉన్న స్థితిలోనే మనం కూడా ఉంటాం. ఆయన చేసిన సహవాసం కూడా మనం చేయగలిగిన సత్తా మనకు వస్తుంది పిల్లలు. కానీ మనకి లోకంలో ఉన్నవన్నీ కోరుకుంటున్నప్పుడు దేవుడి మీద భయము, దేవుడి మీద భక్తి లేకపోవడం వలన ఎన్నో సమస్యల వల్లనే మనం దేవుడిని విడిచిపెట్టేసుకుంటాం పిల్లలు. అంటే మనం సమస్యలన్నీ పక్కన పెట్టేయాలి. దేవుని వాక్యం వచ్చేసరికి దేవుడు మాట అనేటప్పటికి లోబడిపోయి ఉండాలి పిల్లలు. మనం దేవుని మాటకి లోబడడం లేదు. ఇదిగో చూడండి ఇక్కడ 47 వచనం చూడండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఏటి చేతను రక్షింపవాడు కాడని. అంటే మనకి ఏం కావాలంటే కత్త లేకపోతే ఈట ఏం కావాలంటే ఒకరిని జయించాలంటే మనకి ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ కలిగి ఎప్పుడైతే మనం ఉంటున్నామో, ఏ ప్రేమ? వాక్యం అనే ప్రేమ. వాక్యాన్ని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అంటే మనము వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండాలి పిల్లలు. లోకము 60-70 సంవత్సరాలు మాత్రమే. సో అది శాశ్వతమైన ప్రేమ కాదు. సో ఇక్కడ అందుకే దేని వలన జయించగలుగుతున్నాం ఇక్కడ చూడండి. మళ్ళా ఆ మాట, కత్తి చేతనైనను ఈట చేతనైనను రక్షింపువాడు కాడు కానీ ఈ దండు వారందరూ తెలుసుకున్నట్లు. అందరూ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రేమ చేత, దావీదు గారిలో ఉన్న ధైర్యం చేత, దావీదు గారిలో ఉన్న విశ్వాసం మనలో ఉండాలి. మనలో ఉంటేనే మనము జయించగలుగుతాము. ఇంకా చూడండి, ఇంకా ముందుకు చదవండి. యుద్ధం యెహోవాదే. ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకు అతనికి ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యముల తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలోంచి నున్న రాయి తీసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుడును
వచ్చినందున ఉమ్. వాడు నేలను బోర్లా పడెను. ఆ రాయి వాని నుదుట అంటే నొసట నుదుట చొచ్చినంటే లోపలికి వెళ్ళిపోయిందండి. అంటే మనం బుల్లెట్ కాలుస్తున్నారు అనుకోండి, అది ఏమవుతుందండి, లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే ఈయన ఒడిసిలతో విసిరిన రాయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటండి. ఆయన ఎందుకు నొసట మీదే కొట్టారని అంటే, ఆయన ఒంటి మీద ఎక్కడ ప్లేస్ లేదు, ఎక్కడ కొట్టినా చొచ్చిపోదు, లోపలికి వెళ్ళదు. అందుకనే ఆయన గురి చూచి తిప్పి నొసటను కొడితే అది మెదడులోకి వచ్చినందున అని ఒక మాట చూడండి. నుదుటిన చొచ్చినందున వాడు నేలను బోర్ల పడిపోయాడంట. అంటే మైండ్ లోపలికి వెళ్ళిపోయింది కనుక వెంటనే ఏం చేశారు చూడండి. దావీదు ఫిలిష్తీయుని కంటే 50 వచ్చింది కదా. దావీదు ఫిలిష్తీయుడు కంటే బలాఢ్యుడై ఖడ్గము లేదు, ఒడిసిలతోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుడి మీద నించుని అతని కత్తితోనే అతను వరదూసాడంట. చూడండి, అతని కత్తితోనే అతను వరదూసి దానితో వాడిని చంపి వారి తలని తెగవేశాడు, తలని నరికేశాడు. అంటే దావీదు గారిలో దేవుడి సహాయం ఉందండి. అందుకనే విసిరిన సవాళ్ళని ఏం చేశారు, ఆయన జయించాడండి, సాధించాడు. అంటే మనము దావీదు గారిలాగా మనము తలలు నరకక్కర్లేదు. దావీదు గారిలాగా మనం తల నరికి మనం జయించవలసిన అవసరం లేదని మనకి తెలుస్తుంది కదా. మనం ఎలా జయించాలంటే అందులో వాక్యం అనే ప్రేమ ఉండాలి, ఆయనకున్న నమ్మకము ఉండాలి, ముఖ్యంగా విశ్వాసం ఉండాలి, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. చూసారా, ఆయన తల ఏం చేశాడండి, తెగ వేసాడు అంటే. తెగ వేసి పారిపోయారంట. వాళ్ళందరూ ఏమైపోయారు, పారిపోయారంట. అంటే ముందు ఆయన 40 దినాల్లో వచ్చి సవాలు ఇస్తురటము ఇవన్నీ ఆయన వెనకాల బలం ఉన్నాడు. ఎప్పుడైతే ఈయన చనిపోయాడో ఏమైపోయారండి, వాళ్ళందరూ పారిపోయారంట. అంటే దావీదు గారు జయించారండి. అంటే మనం కూడా అలా ఉండాలి పిల్లలు. ఇంకా చూడండి, మరొక మాట చూద్దాం. యాకోబు పత్రిక 'మనము దావీదు గారిలాగా మనము ఖడ్గం తీయవలసిన అవసరం లేదండి. అందుకే అద్భుతమైన మాట 4వ అధ్యాయము 7వ వచనం అండి. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు పారిపోతాడు. చూసారా, అంటే మనం ఎవరిని జయించాలండి, ఈ లోకంలో తిరుగుతున్న ఒకడు ఉన్నాడు కదా, వాడిని జయించాలండి, అతనే. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలంట. ఎదిరించడం అంటే మనకి ఎన్నో సమస్యలు వస్తున్నప్పుడు వాటిని ఎదుర్కోవాలి. వాటిని లొంగిపోయామనుకోండి ఏమవుతుంది, సింహం వచ్చి తినేస్తుంది కదా. సింహమే కదా అది. ఎటువంటి సింహం అది, ఎవరిని మింగేద్దామా అని ఎలా ఉన్నదంటే సింహం వలె ఉన్నది, అది తిరుగుతూ ఉంటుంది. సో మనం దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఎదిరించాలంటుంది. ఎదిరించే వారంగా ఉంటున్నాము మనకు మనమే చూసుకోవాలి. మరొక మాట చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. మనము ఏం చేయాలంటే, దేవుడు ఇచ్చాడు కదండి మనకు ఒక కవచం. యుద్ధ కవచాలు కాదండి మనకి, ఆయుధ కవచాలు కాదండి,
ఎందుకంటే ఇక్కడ 66 పుస్తకాలతో కూడిన ఈ కవచకం మనం ధరించుకుని మనం ఏం చేయాలంటే అక్కడ చూడండి, మరొకసారి చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచం, సర్వం ఉండే కవచకం ఏంటంటే మనకి జీవగ్రంథం అనే మనం బైబిల్ అండి. ఈ బైబిల్లో ఉన్న మాటలు మనం ఏం చేయాలంటే అనుసరించాలండి, నడుచుకొని ఉండాలి, పాటించాలి. ఇవన్నీ మనలో ఉంటే మనము అపవాదిని జయించిన వారు అవుతాము, అపవాదిని తంత్రాలని తరిమి వారంగా మనం అవుతాం పిల్లలు. మరి మనం అపవాదికి లోబడిపోతున్నామా, అపవాది తంత్రాలకి లొంగిపోతున్నామా అన్నది మనమే సరి చేసుకోవాలి, చూసుకోవాలి. మనలో ఏమైనా తంత్రంగా ఉన్నదా, అది అపవాది తంత్రమే అని మనం ముందుగా గ్రహించాలి. అది అపవాది వేస్తున్న ఎత్తుగడని మనము ఆలోచించుకోవాలి. ప్రతి విషయంలో కూడా తొందరపడి దయచేసి ఎవరికి కూడా లోనవ్వకుండా మనకు మనమే సరి చేసుకుని మనకిచ్చిన జీవగ్రంథం ద్వారా ఈ మాటల ద్వారా పాటలు వేసుకుంటూ ఆయన నిత్యము జీవించే జీవితాన్ని ఇస్తానని మనకి వెళ్ళి ఉన్నాడు, రానై ఉన్నాడు కనుక మనం సిద్ధపడగలిగి మనం ఒక కుటుంబంగా ఏకతత్వంతో మనం అందరము దావీదు గారిలో ఉన్న ధైర్యము, దావీదు గారిలో ఉన్న సాహసము లోకానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనం అందరం కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ అర్థమైందని ఈ మాటలు మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన. పరిశుద్ధుడు పరలోకము దేవా, మీ ఘనమైన నామములు పొందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు మీరు ఇచ్చిన పరిశుద్ధ నుంచి పరిశుద్ధమైన మాటలు ఇదిగో తండ్రి, మీ ప్రియ కుమారుడు మరి దావీదు గారి గురించి మరి మేము వివరించుకున్నాం, ధ్యానించుకున్నాం. ఈ మాటలు అలా ఉన్నావో లేవో చూసుకున్నాము తండ్రి, మా హృదయం అనే పలక మీద రాసుకున్నాము. మరి విడిచివారము కాకుండా ఇప్పుడు ఎల్లప్పుడూ ఇటువంటి జ్ఞానాన్ని మేము పొందే భాగ్యాన్ని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఇదిగో వినుచున్న పిల్లలను మీ పిల్లలుగా భావించి ఈ మాటలు దుష్టుడు వచ్చి ఎత్తుకుపోకుండా హృదయంలో రాసుకునే భాగ్యాన్ని, భద్రత, ధన్యత అనుగ్రహిస్తారని అడుగుచు దీనుడనైనా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరొకసారి మీ ఎదుట నిలబడి మీ అమూల్యమైన మీ పరిశుద్ధమైన గ్రంథం నుంచి మీ పరిశుద్ధ మాటలు ధ్యానించే భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తారని అడుగుచు ఈ చిన్న ప్రార్థన మీ పాత్రం చేర్చుకుంటారని యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రిని. ఆమేన్.